సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ షఫీ, కౌన్సిలర్లు గుణగంటి హేమ, సతీష్, రాపర్తి భవానీ, శ్రీనివాస్, నాయకులు ఫారూక్, బైరబోయిన శ్రీనివాస్, బత్తుల రమేష్లను పూలమాలలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆలయ కమిటీ వారు చైర్పర్సన్ని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బెల్లిదే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎల్గూరి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, కమిటీ సభ్యులు మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వరరావు, వేమిశెట్టి మధు, గొట్టికొమ్ముల శ్రీనివాస్ రెడ్డి, జటంగి రవి, పోలా రాధాకృష్ణ, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.